కీర్తనకారుడు, ఆహా, నీ కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లుగా నా ప్రవర్తన స్థిరంగా ఉంటే ఎంత మేలు అని అన్నాడు. అంటే దేవుని ఆజ్ఞ ప్రకారంగా చేయడానికి మన వల్ల కాదా అంటే, మొదట నాకైతే ఎందుకు వల్ల కాదు అనుకున్నాను. అయితే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మీరు చూడండి. వాళ్ళు రాజు పెట్టించిన విగ్రహాన్ని మొక్కితే ఉద్యోగం ఉంటుంది, బ్రతుకు కూడా ఉంటుంది. ఒకవేళ రాజు పెట్టిన విగ్రహాన్ని మొక్కకపోతే ఉద్యోగం లేదు, ప్రాణం కూడా లేదు. అయితే మీరు గమనించినట్లయితే దేవుని ఆజ్ఞ ప్రకారంగా నేను చేయాల్సి వచ్చినప్పుడు అసలు నీ మీద నీకు ఏమాత్రం ఆశయం ఉండదు. ఏమాత్రం గౌరవం పోతుందను, లేకపోతే ఆదాయం పోతుందను, బంధం తెగిపోతుందను, ఇంకేదో నష్టం కలుగుతుందను, ఇంకేదో అపాయం జరుగుతుందను ఇటువంటి ఆలోచనలు నీకుంటే మాత్రం దేవుని ఆజ్ఞను షడ్రక్, మేషక్, అబేద్నెగోలలాగా మీరు పాటించలేరు. అందుకనే యేసు ప్రభు అన్నాడు, నేను పక్క పెట్టుకుంటే తప్ప ఆయనను వెంబడించడం అసాధ్యమని చెప్పినట్టుగా, ప్రియులారా, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అని ప్రభు చెప్పిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. రక్షణ పొందువారు కొద్దిమందే అన్న ప్రభు మాటను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మనం చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.